హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ ప్రజ్ఞ. ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా అయితే ఇస్కాన్ దగ్గర ఉన్నాం. ఇక్కడ చూసుకున్నట్లయితే వర్షం వస్తున్నా కూడా జనాలైతే కుప్పలు తెప్పలుగా కృష్ణుడి దర్శనం కోసం అయితే వచ్చున్నారు. సో మనం కూడా ఇక్కడ ఇస్కాన్ వద్దే ఉన్నాం కాబట్టి లోపలికి వెళ్ళి కృష్ణ దర్శనం చేసుకొని బయటకు వచ్చిన భక్తుల్ని దర్శనం ఎలా అయిందని అయితే అడిగేది. హరే కృష్ణ. హరే కృష్ణ. ఎలా జరిగింది దర్శనం? చాలా బాగా జరిగింది. చాలా బాగుంది. బట్ లైన్ చాలా ఎక్కువ ఉంది. బట్ మీరు చాలా ఎర్లీగా వస్తే యూ కెన్ గో ఈజీలీ. ఎలా అనిపించాడు కృష్ణుడు అలంకరణ? చూడలేకపోయాం అంటే చాలా సరిపోలేదు. ఫస్ట్ టైం వచ్చారా? కంటిన్యూస్ గా వస్తాం. డివోట్సా? కృష్ణ డివోట్సా? ఎందుకు ఈరోజు స్పెషల్ చెప్పండి. ఎందుకు ఈరోజు స్పెషల్ చెప్పండి? జన్మాష్టమి. ఆబ్వియస్లీ జన్మాష్టమి. వెయిటింగ్ ఫర్ దిస్ బికాస్ డెకరేషన్ కోసం చాలా వెయిట్ చేస్తుండే మేము. అండ్ ఫైనల్లీ హియర్ ద వెయిట్ ఈస్ ఓవర్. చూడగానే ఏమనిపించింది కృష్ణుడిని? చాలా రోజుల నుంచి చాలా వెయిట్ చేస్తున్నాం కాబట్టి ఏడుపు వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చూడగానే ఇట్ ఫీల్స్ సో గుడ్. ఏం కోరుకున్నారు కృష్ణుడిని? చెప్పొద్దు బయటికి. వి ఆర్ నాట్ టెల్లింగ్ ఎనీథింగ్. కోరుకోవడానికి టైం ఉండదు. లైక్ అంటే చూడగానే అది కోరుకోవాలి అన్న ఫీల్ అనేది ఉండదు. మెస్పరైజింగ్ అన్నమాట. చూడగానే చూసాను కదా అది చాలు అన్నట్టు అనిపిస్తుంది. కోరిక కోరుకోవాలని గుర్తుకు కూడా రాదు. చాలా బాగుంటుంది. ఎవ్రీ ఇయర్ విజిట్ చేశాను బట్ లాస్ట్ టైం మిస్ అయింది. బట్ ఈసారి చాలా బాగుంది. ఖచ్చితంగా ఎవ్రీ టైం వస్తాం. లైక్ స్పెషల్ ఈవెంట్స్ అనే కాదు, నార్మల్ టైమ్స్ లో విజిట్ చేస్తే చాలా బాగుంటుంది. లైక్ ప్రేయర్ చేయడానికి, జపం చేయడానికి, చాంటింగ్ పర్పస్ లో చాలా బాగుంటుంది. యూ కెన్ ఎంజాయ్. అంటే లైక్ పార్టీస్ పబ్స్ అలా కాకుండా డివోషనల్ ప్లేసెస్ లో కూడా ఇంత ఎంజాయబుల్, ఇంత హ్యాపీనెస్ అనేది ఎక్కడ రాదు. లైక్ ఇక్కడ గోశాలలో కూడా ఈసారి అంటే ఎవ్రీ టైం ఎలో చేయలేదు, ఈసారి చాంటింగ్ కి ఎలో చేశారు. లైక్ 108 times గోశాల చుట్టూ ప్రదక్షిణలు చేసుకుంటా మనం చాంట్ చేసినప్పుడు వీ కెన్ ఫీల్ లైక్ వీఆర్ ఇన్ అవర్ హోమ్. అంటే ఎంత పీస్ఫుల్ గా ఉంటుందో అలా ఉంటుంది. డెఫినెట్లీ వాంట్ టు విజిట్ బృందావన్. Fine, we are planning for that also, but it's not going to get some time. Okay, thank you. Thank you. Hare Krishna. Hare Krishna. హరే కృష్ణ అండి. హరే కృష్ణ. హరే కృష్ణ. ఎలా జరిగింది దర్శనం కృష్ణుడిది? దర్శనం అయితే చాలా బాగుంది. ఇంత పబ్లిక్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అసలు. చాలా పబ్లిక్ వచ్చింది. భక్తి లోపల బాగుంది. మొత్తం చాలా డిజైనింగ్ చాలా బాగుంది. సూపర్. ప్రతి ఇయర్ వస్తారా ఇట్లా? లేదు, ఫస్ట్ టైం వచ్చిన. చాలా ఇంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. చాలా బాగుంది. చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ. హరే కృష్ణ అండి. హరే కృష్ణ. ఎలా అనిపించింది? దేవుడి దర్శనం బాగా జరిగిందా? బాగా జరిగిందండి. అలంకరణ అంతా ఎలా ఉంది కృష్ణుడికి? అసలు అంటే ఇక్కడికి నేను ఎప్పుడు రాలేదు. ఇక్కడికి బీటెక్ చదువుకోవడానికి వచ్చిన. ఈ టెంపుల్ ఇస్కాన్ అంటే మాకు నియర్ బై 1 km వచ్చిన. ఈరోజే చూసుకున్నా. అలంకరణ బాగుంది. దేవుణ్ణి చూసుకున్నా. ఏం కోరుకున్నారు కృష్ణుడిని? అంటే బీటెక్లో ఏం బ్యాక్లాగ్స్ ఉండకుండా బాగా చదువుకోవాలి, నా ఫ్యామిలీ బాగుండాలి. అంతేనా? గర్ల్ ఫ్రెండ్ కావాలని ఏమన్నా కోరుకున్నారు? ఇప్పటికైతే అవి ఏం లేదు. జస్ట్ చదువుకోవాలి, ఫ్యామిలీ బాగుండాలి. ఓకే, థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఎలా జరిగింది దర్శనం కృష్ణుడిది? బాగా జరిగింది. ఫస్ట్ టైం వచ్చారా? లేదు, చాలా. ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటారా? ఏం కోరుకున్నారు కృష్ణుడిని? అది అట్లా చెప్పలేము కదా. అంటే స్టూడెంట్సా లేకపోతే జాబ్? స్టూడెంట్స్. ఎట్లా అంటే కృష్ణుడు లాంటి హస్బెండ్ రావాలని ఏమన్నా కోరుకున్నారా? అట్లా అంటే కృష్ణుడు లాంటి హస్బెండ్. కృష్ణుడు చాలా మంది వైఫ్లు అట్లా ఉన్నారు కదా, గోపికలు. పర్లేదు. అంటే రాధ స్పెషల్ కదా, అది కోరుకున్నారా? అయితే పాస్ అవ్వాలి, ఎగ్జామ్స్ పాస్ అవ్వాలని ఏం కోరుకున్నాం. అది కోరుకున్నాం. హరే కృష్ణ అండి. హరే కృష్ణ. ఎలా జరిగింది దర్శనం కృష్ణుడు? జరిగింది. చాలా బాగా పద్ధతి మీద అన్ని నడిపిస్తున్నారు. చాలా బాగా. ఎలా ఉన్నాడు కృష్ణుడు? బా, 2 కళ్ళు పట్టట్లేదు, చూడలేవు. చాలా బాగా జరిగింది. అదే పూరి జగన్నాథ స్వామి తాలూకు పెట్టారు, కృష్ణుడు బాగా పెట్టారు. చాలా సంవత్సరం వచ్చాం మేము, దర్శనం అవ్వలేదు. ఈ సంవత్సరం బాగా దర్శనం అయింది. వర్షం పడి ఫెసిలిటీస్ అన్ని బాగున్నాయి లోపల? అంటే చాలా బాగున్నాయి.
చాలా బాగుంది, ఫెసిలిటీస్ అంతా బాగుంది. అలంకరణ ఎలా ఉంది? అలంకరణ అంటే మరి చెప్పక్కర్లే, కృష్ణుడిదా చాలా బాగా జరిగింది. ఏం కోరుకున్నారు కృష్ణుడిని? ఏం కోరుకుంటాం, ఆయనకి అన్ని తెలిసి మనం చెప్పేదేముంది, ఇంకా ఆయనకి అన్ని తెలుసు కాబట్టి ఇంకా. థ్యాంక్ యూ. కృష్ణ ఫస్ట్ టైం వస్తున్నాం మేము, ఇక్కడ చూడలేదు ఎప్పుడు, ఫస్ట్ టైం వస్తున్నాం అన్నట్టు. ఎలా అనిపించాడు కృష్ణుడిని చూడగానే? లేదు ఇంకెళ్ళలేదు, వెళ్ళలేదు, ఫస్ట్ టైం ఇప్పుడే వచ్చినాం. వెళ్తున్నారా? వెళ్తున్నారు, ఆ దర్శన భాగ్యం కలగాలి కదా దేవుడిది. అదే దర్శనం చాలా బాగా జరిగింది. తోసుకోకుండా హడావిడిగా లేకుండా నీట్ గా ప్రశాంతంగా జరిగింది. స్లోగా నీట్ గా ఒక స్పిరిచువల్ మూవ్మెంట్ అనేది ఇక్కడ బాగా జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. హరే కృష్ణ కృష్ణ హరే. సో ఎలా అయింది దర్శనం కృష్ణుడు? చాలా బాగుంది. సో ఎలా ఉన్నాడు కృష్ణుడు? చాలా బాగుంది. చాలా రష్ ఉంది. ఇదేనా ఫస్ట్ టైం లేకపోతే ఇంతకు ముందు? నేను వచ్చాను ఫస్ట్ టైం. సో ఏం కోరుకున్నారు కృష్ణుడిని? చెప్పొద్దు కదా అట్లా. చదువుకోవాలని చాలా బాగుంటుంది. అందరినీ మంచిగా చూడాలని కోరుకుంటున్నాను. అంతేనా? కృష్ణుడు లాంటి హస్బెండ్ కావాలని? అది చాలా ఇప్పుడు ప్రెసెంట్ చదువు కావాలంతే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఎలా జరిగింది దేవుడి దర్శనం? మంచిగా జరిగింది, చాలా బాగుంది, చాలా మంచిగా జరిగింది. అంటే ఎలా అనిపించాడు కృష్ణుడిని చూస్తుంటే? చాలా హ్యాపీ అనిపించింది. క్యూట్ గా ఉన్నాడా? అవును, అని ఫోటో తీసుకొని అసలు మాకైతే అసలు అంత బాగుండే. అవునా? ఎలా తీసుకొని ఇస్తారు, అంతమంది రష్ ఉంటారు కదా. ఇట్లా మీరు స్టూడెంట్సా? బంక్ కొట్టొచ్చారా? హాలిడే ఇచ్చారు కదా. డివోట్సా మీరు? కృష్ణ డివోట్సా? ఏం కోరుకున్నారు కృష్ణుడిని? కోరికలు బయట చెప్పొద్దు కదా, కోరికలు బయట చెప్తే నెరవేరవు కదా. ఒకటి చెప్పొచ్చు. ఏం కాదు. అందరు మంచిగా ఉండాలి, చదువుకోవాలి, లైఫ్ లో మంచి సెటిల్ అవ్వాలి. ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలి. నేను ఐఏఎస్ కాదు, నేను డాక్టర్ అవ్వాలని కోరుకున్నాను. మేము ఐఎస్ ఐఏఎస్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలని కృష్ణుని కోరుకున్నారు. హరే కృష్ణ. హరే కృష్ణ. కృష్ణ ఎలా జరిగింది దర్శనం? కృష్ణ చాలా బాగా అనిపించిందండి. మధుర వెళ్ళినంత ఆనందంగా అనిపించింది. కానీ రోజు వచ్చేదానికంటే ఈ రోజు రావడం చాలా ప్రత్యేకత కదా. చాలా హ్యాపీగా అనిపిస్తుంది దేవుని దర్శనం చేసుకోవడం. అదంటే డెకరేషన్, పబ్లిక్ని అన్నీ చూసి చాలా మంచిగా అనిపించిందండి. ఎప్పుడు ఇంట్లోనే ఉంటాం కదా, అన్ని పనులు చేసుకుంటాము. ఇలాంటి రోజు మళ్ళీ సంవత్సరం తిరిగితే కానీ రాదు కదా. చాలా హ్యాపీ ఉందండి. ఎలా ఉన్నాడు కృష్ణుడు చూడ్డానికి? చాలా, అసలు ఆయన కోసం చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఎవర్ గ్రీన్ కదా, బ్యూటిఫుల్. ఎప్పుడైనా కూడా ఆయన కోసం మనం చెప్పాల్సిన అవసరమే లేదు. ఎలా ఉన్నారు అని దేవుడిని అడగలేం కదా. ఎట్లా ఏం కోరుకున్నారు కృష్ణుడిని? నా ఫ్యామిలీని హ్యాపీగా చూడాలి, నా హస్బెండ్ ఆరోగ్యంగా ఉండాలి. హరే కృష్ణ. హరే కృష్ణ. దర్శనం బాగైంది, మళ్ళా సెకండ్ టైం వెళ్తుంది. ఎలా ఉన్నాడు కృష్ణుడు? బాగున్నాడు, మంచిగా డెకరేషన్ మంచిగా చేసినాడు. ఏం కోరుకున్నారు కృష్ణుడిని? చదువు కొంచెం మంచిగా రావాలని. నిజంగా చదువు గురించి నిజంగా చదువు గురించి. ఎంపీసీ స్టూడెంట్ అందుకు. థ్యాంక్ యూ.